సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వయసు తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మతాలకు అతీతంగా పలువురు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారు ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ అసలు పేరు ఈదుల్ అద్హా అంటే త్యాగాల పండుగ అన్నది. దీనికి 2 నెలల ముందు వచ్చే మరొక పండుగ రంజాన్. దీని అసలు పేరు ఈదుల్ ఫిత్ర్ అంటే దానాల పండుగ. ఈ విధంగా ఇస్లాం నిర్దేశించే 2 పండుగల్లో మొదటిది దానాలు విస్తృతంగా చేస్తూ నిర్వహించుకునే పండుగ రంజాన్ అయితే, రెండవది త్యాగం చేస్తూ నిర్వహించుకునే మరొక పండుగ బక్రీద్. పండుగ అంటే ఇంటిల్లిపాది, కొత్త బట్టలు, రుచికరమైన ఆహారాలు వండుకు తింటూ సంతోషంగా గడపడం అన్నదే అందరికీ తెలిసింది. కానీ ఇస్లాం దీనికి పూర్తి భిన్నంగా ఇంటిల్లిపాది జరుపుకునే పండుగలో అగత్య పరులు, అవసరార్థులు, బీదలను, దగ్గరి బంధువులను, ఇరుగు పొరుగు వారిని కూడా సంతోషంలో భాగస్వాములుగా చేసుకుని వారికి కలిగే ఉన్నంతలో దానమిచ్చి తినే దానిలో వారిని కూడా భాగస్వాములుగా చేసుకుని పండుగ చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపిస్తోంది. అందుకే ప్రతి వ్యక్తి ప్రవృత్తిలో దాన గుణాన్ని, త్యాగ నిరతిని పెంపొందించడానికి ఒక పండుగను దానాల పండుగ అని, మరొక పండుగను త్యాగాల పండుగ అని నిర్దేశించడం జరిగింది. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మచిలీపట్నం ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సమైక్యతను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు నూతన ప్రభుత్వంలో ధైర్యంగా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని, అల్లాహ్పై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఎదుటి వారికి సహాయం చేయాలని, సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ సందర్భంగా ఈద్ ముబారక్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, సోదరిమణి బక్రీద్ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పండుగ చేసుకుంటారు. రంజాన్ మాసం తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ. త్యాగానికి నిరతగా చెప్పుకునేటటువంటి ఈ పండుగ మక్కా, మదీనా యాత్రలు చేస్తూ పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగ చేసుకుంటారు. ఆ అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఈరోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి ఈద్గాలో ముస్లిం సోదరులందరితో కూడా కలిసి సామూహికంగా ఇక్కడ నమాజ్లో పాల్గొనడం జరిగింది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మత సామరస్యానికి ప్రతిరూపంగా ఇవాళ అందరూ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా మచిలీపట్నంలో ఐకమత్యంగా కలిసి ముందుకెళ్తూ ఉంటారు. అటువంటి సహృదయమైనటువంటి వాతావరణంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాలకు అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికి కూడా ఒక శక్తినిచ్చి ముందుకు నడిపించాలని మనం కోరుకున్న ప్రతిదీ కూడా అమరావతి కానీ, పోలవరం కానీ, 26 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, అలాగే ముఖ్యంగా మచిలీపట్నం రాబోయే కాలంలో మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా పోర్ట్ కానీ, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కానీ, రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పరిశ్రమలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున రావాలని, యువత కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అందరికీ ఈద్ ముబారక్. ముస్లిం సోదరులందరూ కూడా ఈ రోజున ఎంతో పవిత్రంగా చేస్తున్నటువంటి ఈ బక్రీద్కి ఈ రోజున అబ్రహాం గారు
తన యొక్క ఏకైక కుమారుని దేవుడు అల్లా అడిగేటప్పటికి ఇవ్వడానికి మనసు పూర్తిగా నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మెచ్చుకొని లేదని చెప్పి ఇవాళ ఒక మేకని బలిగా ఇచ్చి తన యొక్క భక్తిని ఎంత గొప్పగా నిరూపించుకున్నటువంటి ఈరోజు. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రార్థనలో కోరుకునే జరగాలని అలానే ప్రార్థిస్తూ ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేనికిట్టు పేర్కొన్నారు. ముస్లిం సోదరీమణులకు ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాన్ని క్షమను గుర్తు చేస్తూ స్వార్థాన్ని త్యజించాలి అన్నదే బక్రీద్ మనకిచ్చే సందేశమని ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేనికిట్టు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అల్లా ప్రతి కుటుంబంలోనూ సంతోషం, ఆరోగ్యం ఉండేలా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. మనందరిపైన ఉండాలి. మన కుటుంబం ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఆర్థికంగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మన ప్రార్థనలు అల్లా విని మనకెప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వారికి మనకి సంతోషం ఉండేలాగా అలా దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్యాగానికి నిలువెత్తున నిదర్శనం బక్రీద్ పండుగ అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. త్యాగాన్ని క్షమను గుర్తు చేస్తూ స్వార్థాన్ని త్యజించాలి అన్నదే బక్రీద్ మనకిచ్చే సందేశమని ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని గుడివాడ రోడ్డులో గల ఈద్గాలకు ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లా ప్రతి కుటుంబంలోనూ సంతోషం, ఆరోగ్యం ఉండేలా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. وربنا افرض علينا صبرا وثبت اقدامنا وانصرنا على القوم الكافرين وربنا تقبل منا الفاتحه. ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేయాలని ఇస్లాం బోధిస్తోందని మైనార్టీ సెల్ జిల్లా నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్ అన్నారు. ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేయాలని ఇస్లాం బోధిస్తోందని మైనార్టీ సెల్ జిల్లా నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్ అన్నారు. చెల్లపల్లి మసీదులో ఈదుల్ అదా పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం, టీడీపీ, జనసేన నాయకులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ రోజున పవిత్ర బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ దేశాలలో త్యాగాలకు ప్రతినిధిగా, దాన ధర్మాలకు ప్రతినిధిగా ఈ రోజున భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, అందరూ బాగుండాలనే నినాదంతో ఈ రోజున మనం సంపాదించినందుకు ఎంతో కొంత దానం చేయాలని అల్లా యొక్క శాంతి మార్గంలో నడపడంలో ఈ బక్రీద్ యొక్క ఉద్దేశం. అలాగే ఈ రోజున దాన ధర్మాలు చేయడంలో ముందంజలో ముస్లిం సోదరులు ఉంటారని చెప్పి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బుట్టాయిపేట దత్తాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బుట్టాయిపేట దత్తాశ్రమంలో దత్తాత్రేయులకి తైలాభిషేకం మరియు శ్రీరామ సోమయాజులు దంపతుల ఆధ్వర్యంలో ఆయుష్ కమిష్ట యాగం జరిపారు. అనంతరం సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం, శ్రీలలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. దానిలో భాగంగానే గురుపూజ ఉత్సవం, ఆశ్రమంలో పనిచేసే సిబ్బందికి వస్త్ర బహుకరణ చేశారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ్మన సుబ్బారావు, ఎంఎం శ్రీనివాస్, కె వరప్రసాద్, కందప్ప, శివరామకృష్ణ, చిన్నం గోవర్ధన, బిహెచ్ శోభారాణి, మాదిరెడ్డి అంజిబాబు, గుడివాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన బుటాయిపేట దత్తాశ్రమంలో జ్యేష్ఠ ఏకాదశి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఉదయం నుండి కూడా దత్తాత్రేయుడికి తైలాభిషేకం, తదనంతరం ఆయుష్ హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సుహాసినులతో సామూహిక
భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణం కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని వినియోగం చేయడం కూడా జరుగుతుంది. స్వామీజీ వారు జన్మదినోత్సవం పురస్కరించుకుని కూడా ఈ కార్యక్రమాలన్నీ మన దత్తాశ్రమం నుండి నిర్వహించడం జరుగుతుంది. దత్తాత్రేయుడు ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. బొట్టాయిపేటలోని శ్రీ గణపతి సత్యానంద దేవాలయం ముందు స్వామివారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు విశేషంగా విచ్చేశారు. స్వామివారికి తైలాభిషేకము, విష్ణు సహస్రనామము, తర్వాత కుంకుమ పూజ మరి అన్నీ స్వామివారి పేరు మీద జరుగుతున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో మెలగాలని ఆ స్వామీజీ వారిని ప్రార్థిస్తూ ఈ రోజున ఈ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా మన ఆశ్రమం తరపున జరుగుతుంది. దానికి కూడా భక్తులు విశేషంగా విచ్చేసి ఉన్నారు. అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామీజీ వారిని కోరుకుంటున్నారు. శ్రీ గురుదత్త 17/6/2024 ఈరోజు స్వామీజీ వారి జన్మదినం సందర్భంగా మచిలీపట్నం బుట్టాయిపేట దత్తాశ్రమంలో స్వామీజీ వారి పేరు మీద ఆయుష్ ఇష్టి యాగం జరుగుతూ ఉంది. మరియు సుహాసీనులచే ఉదయం నుంచి భగవద్గీత పారాయణ, లలితా సహస్రనామ పారాయణ మరియు విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతూ ఉంది. ఈరోజు ఒక 200 మంది భక్తులకు అన్నప్రసాదం జరుగుతుంది స్వామీజీ వారి పేరు మీద. అందరూ కూడా అన్నప్రసాదం తీసుకుని స్వామీజీ వారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై గురుదత్త. గోమాతను రక్షించండి అని డిమాండ్ చేస్తూ గో సంరక్ష ప్రతినిధులు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. గోమాతను రక్షించండి డిమాండ్ చేస్తూ గో సంరక్షక ప్రతినిధులు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. బక్రీద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో గోవధ జరిగిందని వీరిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గోవధకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా ఆవుల్ని కట్ చేయకూడదని చెప్పేసి అని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా సరే మన పెడన ఏరియాలో ఆవుల్ని కట్ చేయడం బాగా భారీ ఎత్తున జరిగింది. దాని నిమిత్తం మేము వెళ్ళి ఆవుల్ని కొన్ని కట్ చేసిన లైవ్లో ఏదైతే కట్ చేశారో మేము వీడియోలు కూడా తీసాం. అన్ని పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత ఇప్పుడు దాకా అయితే మేము ఎస్పీ గారిని కలవడానికి ఇక్కడ ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చాం. ఎస్పీ గారు లేరంటే ఎస్పీ గారు బంగ్లాకి వెళ్ళాం. తర్వాత అక్కడి నుంచి ఎడిషనల్ ఎస్పీ గారిని కలవమన్నారు. ఎడిషనల్ ఎస్పీ గారు సెలవు అన్నారు. తర్వాత డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం జరుగుతుంది. కానీ ఆవులు ఎంతవరకు సంరక్షించారు అనే విషయం అయితే తెలియని పరిస్థితులు అయితే ఉంది. సో మేమైతే ప్రస్తుతం ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. పొద్దున అంత సాహసం చేసి వాళ్ళందరూ అన్ని 100 మంది ఉన్నా సరే మేము వెళ్ళి ఆవులను కాపాడడానికి ప్రయత్నం చేసాం. మరి అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది సస్పెన్స్లో ఉండే పరిస్థితులు అయితే ఉంది. పోలీసులు పూర్తిగా సపోర్ట్ చేస్తే మన గోవుల్ని సంరక్షించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. మరి పోలీసులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. జై శ్రీరామ్. ఈ బక్రీద్ సందర్భంగా అనేక చోట్ల గోవుల్ని కోయడం జరుగుతుంది. అయితే నిన్న అడిషనల్ ఎస్పీ గారి, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇరు వర్గాలకి సంబంధించిన అనేక సంఘ పెద్దలని, అనేక సంఘ సభ్యులని పిలిచి ఇలా గోవధ చేయవద్దు అని చెప్పి డిఎస్పీ గారి మరియు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలోనే ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈరోజు పెడన్లో సుమారుగా ఒక 20 నుండి 30 ఆవులను కోస్తూ ఉండగా మన హిందూ సభ్యులు వెళ్ళి వాటిని ప్రాణాలకు తెగించి అడ్డుకోవడం జరిగింది. కానీ వాళ్ళు చేసిన సాహసానికి ఇప్పటిదాకా వాటి తగ్గ ప్రతిఫలం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కనపడలేదు. పొద్దున్న నుంచి ఇక్కడ ఎస్పీ గారిని కలుద్దామని చెప్పి చూసిన ఎస్పీ గారి సెలవులో ఉండడం, ఇక్కడి నుంచి ఆయన బంగ్లాకి వెళ్ళినా అక్కడ కలవకపోవడం, అడిషనల్ ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం, డిఎస్పీ గారి సెలవులో ఉండడం ఇలా జరిగింది. అయితే నన్ను పీస్ కమిటీ పెట్టి మీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తాము, ఇలాంటివి ఏమన్నా చర్యలు జరిగితే కనుక మాకు వెంటనే కంప్లైంట్ చేయండి అని చెప్పిన ఈ డిపార్ట్మెంట్ వారు ఇవాళ సెలవులు పెట్టి ఇంట్లో ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇవాళ ఏం చేయాలో తెలియక కంప్లైంట్ లెటర్ పొద్దున చేత్తో పట్టుకుని పొద్దున్నుంచి ఈ వీళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే దీన్ని స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరిపోద్దా? జై శ్రీరామ్. ఈరోజు పెడంలో గోవుల్ని కోస్తున్నటువంటి సందర్భంలో మన గణేష్ గారు వాళ్ళ టీము ప్రాణాలు తెగించి వాటిని ఆపడం జరిగింది. గోమాత మనం తల్లి కన్నా ఎక్కువగా ఆరాధిస్తాం.
దేవుడితో సమానం, పూజలు చేస్తాం దానికి. అలాంటి గోవుని వధించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ గోవుని మేము వారు 5 సెకండ్ల ముందు వెళ్ళుంటే దాన్ని కాపాడేవాళ్ళు. అది కట్ చేసి అలా పడి ఉండటం అసలు మా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. ఇంత చర్య చేస్తున్న వాళ్ళందరూ పోలీసులు ఎఫ్ఐఆర్ రాశారని తెలిసింది, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని అనుకుంటున్నాం. వారు ఎలాంటి చర్య తీసుకుంటున్నారో వీడియో ముఖంగా అంటే ప్రజలకు తెలియాలి. ఇది గ్రూప్లో షేర్ చేసినందుకు మమ్మల్ని గ్రూప్లో షేర్ చేయొద్దని మా ఫోన్లు వస్తున్నాయి, కానీ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో వాళ్ళు చెప్పట్లేదు. సో నిన్న ఎవరైతే హిందూ సంఘాలని ముస్లిం సంఘాలని కూర్చోబెట్టి ఎటువంటి గొడవలు రాకుండా, ఎటువంటి గోవధ జరగకుండా చేయాలని ఎవరైతే పెద్దలు ఎస్పీ గారు వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పారో, అదే ఎస్పీ గారు ఒక వీడియో రిలీజ్ చేసి ఈరోజు జరిగిన ఈ వధకి కారకులైన వారిని వాళ్ళు ఎటువంటి శిక్ష వేశారో వారు చెప్పాల్సిందిగా ఒక వీడియో రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం హిందూ సంఘాల తరపు నుంచి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ శ్రీపాద ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. వాసవి మచిలీపట్నం, వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ కపుల్స్ సంయుక్తంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ శ్రీపాద ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ పి ప్రకాష్, ఎండూరి సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో వీధి వ్యాపారులకు గొడుగులు, పాఠశాల విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ కిట్, ట్రాఫిక్ పోలీసు అధికారుల సేవల గుర్తింపులో భాగంగా మాస్కులు, టవల్స్, ఫ్లోరోసెంట్ జాకెట్ వంటివి అందజేశారు. ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా 8 దేశాలలో విస్తరించిందండి. ఈ సంస్థ యొక్క ప్రోగ్రామే ప్రతి సంవత్సరము ఈ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో డాన్ టు డస్క్ అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక రీజియన్ పరిధిలో ఉన్నటువంటి క్లబ్స్ అన్నింటినీ కూడా ఒక ఇంటర్నేషనల్ ఆఫీసర్ విజిట్ చేస్తారండి. ఆ ఇంటర్నేషనల్ ఆఫీసర్ నేను ఈ సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ వాసవి క్లబ్ మచిలీపట్నంలో రీజన్ చైర్మన్ అయినటువంటి రేణుకా రాణి గారి యొక్క రీజన్ 6 డిస్టిక్ V203A, దీనికి గవర్నర్ అయినటువంటి గణేష్ గారు, అలాగే ఐపీసీ అయినటువంటి సురేష్ గారు మాతోనే ఉన్నారు. వీరందరితో పాటు జోన్ చైర్మన్స్, తర్వాత క్లబ్ ప్రెసిడెంట్స్, క్లబ్ సెక్రటరీస్, ట్రెజరర్స్ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఈ 2 రోజుల ప్రోగ్రాం ఉంటుందండి. ఇది ఈ రీజన్ పరిధిలో ఉంటే 13 క్లబ్బులు, రేణుకా రాణి గారి యొక్క రీజన్ నుండి 13 క్లబ్లను నిన్న మార్నింగ్ స్టార్ట్ చేశాము. నిన్న ప్రొద్దున 8 గంటలకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ కూచిపూడి, వనితా కూచిపూడి, పామర్రు, వనితా పామర్రు, తర్వాత అక్కడి నుంచి శ్రీకాకుళము, అక్కడి నుంచి కోడూరు, దివిసీమ కోడూరు కపుల్స్, చల్లపల్లి, మంచి ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ చేశారండి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆర్ రవిచంద్రన్ గారు, అలాగే మన గవర్నర్ కొత్త గణేష్ గారి ఆదేశానుసారం ఈ రోజున డాన్ టు డస్క్ కార్యక్రమం శ్రీపాద ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమం మొత్తం అన్నీ కూడా 13 క్లబ్బులు మన వాసవి రీజన్ చైర్పర్సన్ శ్రీకాకుళపు రేణుకా గారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిన్న నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మవ్వ, శ్రీకాకుళం, కోడూరు, చల్లపల్లి, పామర్రు, మచిలీపట్నం, ఇలా అన్ని ఊర్లలోనూ కూడా ఎన్నో లక్షల రూపాయలు సేవా కార్యక్రమాలు చేశాము. ఈ కార్యక్రమానికి మన తోటి ఆర్ఎస్ గారు, శిరీష గారు, అలాగే జెడ్సీ అన్నం అశోక్ గారు, జెడ్సీ దివ్యశ్రీ గారు, జెడ్సీ లక్ష్మి గారు, అలాగే మన తోటి క్యాబినెట్ గవర్నర్ గారు అయినటువంటి గణేష్ గారు, మన ట్రెజరర్ శ్రీనివాస్ గారు. దీనివలన ఎన్నో కుటుంబాలకి, ఎంతోమంది పిల్లలకి, ఎన్నో దేవాలయాలకి ఉదయం నుంచి కూడా మా మచిలీపట్నం క్లబ్స్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఇక ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి సిటీ గేల్ ద్వారా, మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం డాన్ టు డస్క్ ప్రోగ్రాంకి నా రీజన్ 6కి విచ్చేసిన డాక్టర్ పుల్లూరి ప్రకాష్ గారికి, ఆయన ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్
వారు ఇచ్చేసారండి ఐఈసీ ఆఫీసరు. ఆయన సంగారెడ్డి నుంచి వచ్చారండి. నిన్న మార్నింగ్ 7ంటికి దిగారు. అక్కడి నుంచి 8ంటి నుంచి మేము జర్నీనే చేస్తున్నామండి. ప్రతి క్లబ్ టచ్ చేసాము, ప్రతి క్లబ్ యాక్టివిటీస్ చేశారు. నా రీజియన్లో 11 క్లబ్బులు యాక్టివ్గా ఉన్నాయండి. ఆ 11 క్లబ్బుల్లో కూడా 2 క్లబ్బులు ఒకటి వాళ్ళు ఊళ్ళో లేకపోవటం వల్ల చేయలేకపోయారు. మిగతా 9 క్లబ్బులు కూడా అన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇచ్చిన ఆదేశానుసారం మన గవర్నర్ కొత్త ముక్తేశ్వరరావు గారు, మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు ఇచ్చిన ఆదేశానుసారం ఈ 7 ప్రాజెక్ట్స్ చేశారండి. ఈ 7 ప్రాజెక్ట్స్ చేసినందుకు వీళ్ళకి అమౌంట్ కూడా ఎప్పుడూ లేదండి. ఇంటర్నేషనల్ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం క్లబ్స్కి అమౌంట్ రావటం అండి. అది చాలా అద్భుతంగా ఉందండి. ఈసారి ప్రతిదీ కూడా మా రవిచంద్రన్ గారు ప్రతిదీ ఇన్నోవేటివ్గా, అంటే ఏదైనా సరే ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు కాబట్టి మెంబర్షిప్ చేర్పించుకుంటాం, ఆ అమౌంట్ కట్టడం కూడా ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారండి. ఈచ్ క్లబ్ 10 మందిని ఇచ్చారండి ఇవాళ రోజున. దీనికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. మా వారికి కూడా ధన్యవాదాలు. పెడన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని కొంకేపూడి, ఈదుముడి గ్రామాల్లో పర్యటించిన కృష్ణప్రసాద్ కు ఆ గ్రామాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. హారతులు పట్టి పూలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకారం తీసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తారని ఆయన హామీ ఇచ్చారు. బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏదైతే మరి హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలు పెట్టడం జరిగిందో, 5 హామీలు, ముఖ్యమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చే విధంగా సంతకాలు చేస్తూ మరి పాలన మొదలుపెట్టి మనం కూడా చూసాం. గతంలో లాగా విధ్వంసంతో కూడినటువంటి పాలన స్టార్ట్ చేయడం కాకుండా హామీలు నెరవేర్చే విధంగా, హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా 5 సంతకాలు చేసి మంచి పాలనని చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. వాటిల్లో మరి ప్రధానమైనటువంటిది మొదటి సంతకం మెగా డిఎస్సి. ఎంతోమంది నిరుద్యోగులు కళలు ఫలించేలాగా 16,000 పైగా మరి ఉద్యోగాలన్నిటికీ కూడా డిఎస్సి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక భారీ మెగా నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. గతంలో మరి పాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి మాయ మాటలు చెప్పి ప్రతి సంవత్సరం జనవరి 1నే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లుగా 2016, 2018లో కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా, ఒకటి మెగా డిఎస్సి 16,347 పోస్టులు మెగా డిఎస్సి రిలీజ్ చేయటం. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో రైతుల్ని కాపాడే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం. 3 పేదలకి 3,000 పెన్షన్ని 4,000 చేయటం. 4 అన్నా క్యాంటీన్ని మళ్ళీ మొదలు పెడతాం. 5 స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే నైపుణ్యం ఉన్న విద్యార్థులు వాళ్ళ స్కిల్ని వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం కానివ్వండి, అన్ని విధాలుగా కూడా అనుకున్నట్లుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నాడో అటన్నిటి మీద తొలి సంతకం చేయడం జరిగింది. ముందు కూడా ఏ హామీలు ఇస్తే ఏవైతే హామీలు ఇచ్చాడో తప్పనిసరిగా అన్ని హామీలు తీర్చడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మన నియోజకవర్గంలో కూడా కాగిత కృష్ణప్రసాద్ గారి మీద పెడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
పెడన పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని పైడమ్మ దేవస్థానం నందు ప్రత్యేక పూజలు జరిపించామని ఆలయ వంశపారపర్య ధర్మకర్త దాసు వాయునందనరావు పేర్కొన్నారు. పట్టణంలోని 1వ వార్డులో గల గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం, మహారుద్ర హోమం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేక పూజల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం మరియు మహారుద్ర హోమం చేయించామండి. ఈ గ్రామ పెద్దల సహాయ సహకారాలతో అలాగే ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశామండి. ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.